ఓకే అన్న, ఈరోజు మీడియా మిత్రులారా చాలా చాలా ధన్యవాదాలు. చాలా శుభదినం, శుభ సందర్భమైన రోజు. నీతికి అవినీతికి జరుగుతున్న యుద్ధంలో మరి ఈరోజు నీతి గెలిచింది. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధంలో ధర్మమే గెలుస్తుందని మన పురాతన మన పురాతనాలు అన్ని చెప్తా ఉంటాయి. మన రామాయణం కానీ మహాభారతం కానీ. మరి అది ఈరోజు నిజమైనందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ గా చాలా సంతోషిస్తున్నాం. అన్న రేవంత్ అన్న, నువ్వు ప్రభుత్వం మా స్టూడెంట్స్ వల్లనే నువ్వు ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నావు. మరి ఏర్చుకున్న ప్రభుత్వానికి విద్యార్థులకు నువ్వు సపోర్ట్ చేయాలి, కానీ మాపై లాఠీ చార్జులు ఈ పోలీసు వాళ్ళని పెట్టుకొని విచిత్రంగా అమ్మాయిలను పట్టుకొని ఎన్నెన్నో అసలు విచిత్రంగా అంటే విచిత్రంగా విపరీతంగా కొట్టిరన్న. మరి నేను ఒకటే మాట తెలియజేస్తా ఉన్నా, ఇది ఇక్కడితో ఆగిపోయే యుద్ధం కాదన్న, ఇది కంటిన్యూ అయ్యేదే. ప్రతిరోజు కొట్లాడుతూనే ఉంటుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఎందుకంటే అన్న, ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, ఏ విద్యార్థికి సమస్య వచ్చినా, ఎవరి దగ్గర సమస్య వచ్చినా ముందు ఉండి ఆ సమస్యని సాల్వ్ చేసేది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని తెలియజేస్తా ఉన్నా అన్న. అన్న ఈరోజు మరి వన్యజీవుల కోసం కొట్లాడిన కొట్లాటలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గెలుపొందింది అన్న. ప్రతిరోజు మీడియాతో మాట్లాడేటప్పుడు ఈ 5 రోజుల్లో పంచభూతాలతో ఎవరైతే పెట్టుకుంటారో మట్టి కొట్టుకోపోతారు. మరి అన్న, ఈ రోజు పడుతున్న ఈ వర్షం, ఇది వర్షం కాదన్న, మా క్యాంపస్ కురిపిస్తున్న ఆనంద బాష్పాలని సవినయంగా తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఎల్లప్పుడూ మా గొంతును వినిపిస్తా ఉండాలని కోరుకుంటున్నా. बोलो स्वतंत्र भारत माता के, बोलो स्वतंत्र भारत माता के।